రైట్. ఏపీలో చాలా కాలం తర్వాత బీసీ సభ జరగబోతోంది. దేశ జనాభా అత్యధికంగా ఉన్న బీసీలకు ఇప్పటికే న్యాయం జరగడం లేదు అని ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లోనే చెబుతుంది. ఆచరణలో మాత్రం అది ముందుకు కదలదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో 10 లక్షల మందితో తొలిసారిగా బీసీ సింహగర్జనతో కథం తొక్కనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ మొదలుపెట్టింది. బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ బీసీ బహుజన హక్కుల కోసమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని చెబుతున్నారు. రైట్. ముఖ్యంగా ఈ గర్జనలో ఇప్పటి వరకు ఎవ్వరూ తీసుకునే ఒక అంశాన్ని ఆయన మొదలుపెట్టారు. అదే శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం. శ్రీకృష్ణుడు పరిణయమాడినటువంటి జాంబవతిని కుమార్తె జామాభావతి మాదిగ స్త్రీ కావడంతోనే అది కళ్యాణం ఇప్పటి వరకు ఎవరు జరపబడలేదని, ఆనాడే శ్రీకృష్ణుడు జామాభావతి దేవుని వివాహం ఆడారని మనం ఆ విషయం మర్చిపోకూడదని, శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం నిర్వహిస్తేనే అందరం ఒకటే అన్న భావన కూడా పెంపొందించగలమని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. బీసీవై పార్టీ హైకోర్టుని ఆశ్రయించడంతో అనుమతులు ఇచ్చింది. పలు షరతులు విధిస్తూ కోర్టు అనుమతినిచ్చింది. రైట్. ఇక జాంబవతి వివాహానికి సంబంధించి ఈ సభకు సంబంధించి కోర్టు అనుమతులు ఇచ్చింది. కోర్టు అనుమతులతో రెట్టింపిన ఉత్సాహంతో బీసీ గర్జనలో కథం తొక్కాలని బీసీవై నాయకుడు బోడి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీన ఆదివారం పూలే అంబేద్కర్ కర్పూరి ప్రాంగణం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బీసీ గర్జన జరగబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం ముఖ్యంగా ఈ వేదిక ద్వారా బీసీల ఐక్యతను చాటి చెప్పడంతో పాటుగా గత నాయకులు బీసీల పేరుతో పదవులు అనుభవించారు కానీ బీసీలకు న్యాయం చేయలేదన్న విషయాన్ని కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక నాయకుడు పదవుల కోసం కాదు, పోరాటాల్లో నిలబడాలి అని పిలుపునివ్వనున్నట్లుగా తెలుస్తోంది. రైతుకి సభలో ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్కు నిధులు, సమగ్ర కులగణన విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అజెండాగా బీసీల సాధికారత లక్ష్యంగా ఈ బీసీ సింహగర్జన ఉండబోతుందని ఆయన తెలిపారు. ఇక ఈ సభ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల పేరుతో దోచుకునే నాయకులు కాకుండా తన సొంత డబ్బును పణంగా పెట్టి బహుజనులకు ఉపయోగపడే నాయకుడు దొరికినట్టే బీసీల ఐక్యతను, డిమాండ్స్ను ఈ సభ తర్వాత నుంచి తెలపనున్నట్లు తెలిపారు.
ఇక ఈ సభ తర్వాత రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు ఒకటై దాచుకునే నాయకుల నుంచి విముక్తి కలుగుతుందన్నట్లు కూడా తెలుపుతుంది. ప్రధానంగా ఈ సభతో రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.